పొరుచూరి గోపాలకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్, సర్పయాగం సోమన్ బాబు గారు మీ కాంబినేషన్ అంటే అదే గుర్తొస్తుంది. అంతకు ముందు కూడా చాలా సినిమాలు ఉన్నాయి. సో ఏంటి మీ మీ దృష్టిలో శోభన్ బాబు అంటే ఏంటి సార్? శోభన్ బాబు గారు మహిళా ప్రేక్షకులకి మనసులో ఆరాధించే దైవం లాంటాడు అండి ఆయన. ఎందుకంటే ఇప్పుడు మా మిస్సెస్ ఉన్నారు, ఆవిడ నేను రామారావు గారు అంటే ఆవిడ శోభన్ బాబు గారు అంటూ ఉండేది. అందుకని మహిళా ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించారు. అయితే మానవుడు దానవుడు అలాంటి కొన్ని సినిమాల్లో ఆయన చేశారు, కానీ బట్ మోర్ ఏ లేడీస్ హీరో ఆయన. వాళ్ళందరి యొక్క వెళ్ళి చూడాలంతే, ఆయన సినిమా వస్తే వెళ్ళి చూడాలి. పర్టికులర్గా సర్పయాగంలో మీ డైరెక్షన్ చూసిన తర్వాత పర్సనల్గా మిమ్మల్ని వచ్చి అభినందించిన సందర్భం కూడా ఉంది. అంటే ఏది కూడా ఆయనకి మొహమాటం లేకుండా చెప్తారు, మంచి అయినా చెడైనా సరే. మీ విషయంలో కూడా జరిగిందంట. అంటే ముందు సర్పయాగం ఆయన భయపడ్డారండి. ఎందుకు భయపడ్డారో నాకు తెలియదు. అంటే ఆ ఫైట్లు అవి చూస్తారా ఈ వయసులో నన్ను అని అనుకున్నారో మరి ఏంటో అది చెప్పలే నాకు. కానీ నిశ్శబ్దంగా ఉండిపోయారు. డబ్బింగ్ బ్రహ్మాండంగా చెప్పారు. రిలీజ్ రోజు రమ్మంటే రేపు వస్తాను అన్నారు. అంటే ఆ టాక్ విని కానీ బయలుదేరొద్దారు. మార్నింగ్ షో నుంచి ఆకాశం అంత ఎత్తులు వేపేశారు ఈ ఫ్యాన్స్ అందరూ. వెంటనే ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేసారు. అసలు రేపు అన్న ఆయన ఇంటి మర్నాడే ఒకే మాట అన్నారు నన్ను, మీ ఇష్టం, మీ బ్యానర్ ఏమన్నా ఉంటే దాని మీద సినిమా తీసుకుంటే చేస్తారు, నాకు రూపాయి ఇవ్వద్దు అన్నాడు. చూడండి అంటే ఎంత అభిమానించారో ఆయన. ఎన్నో సినిమాలు చేశారు, కానీ అక్కడికి వచ్చేసరికి ఆ లాస్ట్ ఇక శోభన్ బాబు గారు ఏముంది అని అంటున్న టైంలో శోభన్ బాబు గారు అంటే ఇది అని సర్పయాగం చూపించింది. ఆయన నటుడిగా కంటే కూడా ఇది ఒక జాబ్ లాగానే చూసేవారు అని చెప్పేసి చాలా మంది. ఆయన కుటుంబానికి ఇచ్చినంత విలువ, సన్నిహితులకి తనను నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చిన విలువ, సినిమాని అదొక అంతే, అదొక వృత్తి, ఆ వృత్తిలా భావించారండి.